వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయ్. నేను మీ సాయిసుధ రంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. ప్రారంభమైన నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె వరుసగా 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్టు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ ప్రకటన. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పరిశుభ్రం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది. నంద్యాలలో సూపర్ మార్కెట్ లో చోరీ, 35,000 రూపాయల డబ్బు అపహరణ. గోకవరంలో గురు పూజోత్సవం కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం. ఆదోనిని జిల్లాగా చేయాలని ఏపీ అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. నర్సీపట్నంలో కారణం చెప్పకుండానే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె పెన్ డౌన్ నేటి నుండి వరుసగా 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్టు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫారూక్ రమేష్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు, మా కస్టమర్లకు అందరికీ నా నమస్కారం. ప్రస్తుతం గవర్నమెంట్ మేము కొత్త విధానాలు తెచ్చిపెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి మేము అడగలేదు వాళ్ళను. మేమే డాక్యుమెంట్ రాస్తున్నాం, మేమే పీడీ చేస్తున్నాం, మేమే చలానా కడుతున్నాం, మేమే స్లాట్ బుక్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం. గవర్నమెంట్ అంటూ ఏమి చేయట్లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళే అన్ని చేసినట్లుగా ఒక క్షణాల్లో డాక్యుమెంట్ తీసుకోండి అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారండి డాక్యుమెంట్? మేమే చేయకపోతే. మీరు కొత్త విధానాల్లో ఏం పాటించాల్సిన అవసరం లేదు. ఉన్న సాఫ్ట్వేర్ ను దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి దానికి కొంచెం స్పీడ్ పెంచితే మాకు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. ఓటీపీ కొట్టిన ఒక గంట కానీ అక్కడ పోవట్లేదు, ఏమి ఒక గంట కానీ పోవట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఓటీపీ రాకపోతే ఇక్కడ స్లాట్ బుక్ కాదు. స్లాట్ బుక్ కాకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత యూజర్ మళ్ళీ కట్టాలి, స్టాంప్ డ్యూటీ మళ్ళీ కట్టాలి, ఫీజు మళ్ళీ కట్టాలి, మళ్ళీ 600 రూపాయలు ఎక్స్ట్రా ప్రతి ఒక్క కస్టమర్ కి పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి ప్రజలకు, మాకు అందరికి న్యాయం చేయమని కోరుతున్నాను. సమస్యలకు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఓటీపీని షేర్ చేసుకోవద్దు ఎవరితో అంటూనే, మళ్ళీ రిజిస్ట్రేషన్ విధానానికి ఓటీపీ కావాలి అనడము ఇది చాలా హేయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి. ఎందుకంటే ఓటీపీ అనేది సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఉదాహరణకు సామాన్య ప్రజలకు అసలు కొందరికి మొబైల్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఓటీపీ విధానం పెట్టినప్పుడు వాళ్ళు అతను ప్రత్యేకంగా మొబైల్ కొని దానికి సిమ్ తీసుకొని దాన్ని ఓటీపీ దాన్ని మొబైల్ తో లింకప్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు చాలా మంది ఓటీపీ చెప్పడానికి భయపడుతున్నారు. బాగా చదువుకున్నవారు సైతం. ఉదాహరణకు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసము అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్లకు సంబంధించిన పీడీ అంటే పబ్లిక్ డాటా ఎంట్రీ తయారు చేసేటప్పుడు ఒక వ్యక్తి, అమ్మిన వ్యక్తి గాని కొన్న వ్యక్తి గాని ఆ చోట ఉండకపోవచ్చు. అప్పుడు అతనికి ఫోన్ చేసి, నీకు ఓటీపీ వస్తుందన్నా, నీది స్లాట్ బుక్ చేస్తున్నావు, నువ్వు ఓటీపీ చెప్పమంటే, ఏం ఓటీపీ చెప్తావా బాబు, ఓటీపీ చెప్పండి, మళ్ళీ ఓటీపీ అంటే చెప్తావు, మా భార్య ఒప్పుకోవడం లేదు, మా భార్య చెప్పడం లేదని చెప్పి చాలా ఉదాహరణలు జరిగినట్టున్నాయి. అది కాక ఈ ఓటీపీ విధానంతో పాటు గతంలో ప్రైవేట్ ఎంటిటీస్ ఒక ప్రక్రియ ఉండేది. దస్తావేజ్ రిజిస్ట్రేషన్ కు ఆఫీసుకు రాని వాళ్ళ కోసము ఆ ప్రక్రియ ఉండేది. దాన్ని కూడా తీసివేయడం జరిగింది. అందువల్ల వృద్ధులు, పేషెంట్స్ రిజిస్టర్ ఆఫీస్ కు చేరుకునే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో పరిశుభ్రంగా చేయడం జరుగుతుందని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపల్ మార్కెట్ నందు శుభ్రత, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
ఫోటో చూసేస్తారు ఫోటో చూసి హీరో సీరియస్ కావాలి కామెడీ ఫోటో చూసేస్తారు ఫోటో చూసి హీరో సీరియస్ కావాలి కామెడీ ఎత్తించండి ముందు ఫాస్ట్గా టౌన్ ప్లానింగ్ వాళ్ళు మొత్తం డేరాలు తీసేయండి అమ్మా, మొత్తం డేరాలు తీసేయండి. డేరాలు తీయండి అమ్మా ముందు అందరూ. థింగ్స్ అనేది ఒకసారి జాగినా ఏదైనా కూడా లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి మనం సహకరించే ఉన్నాయి. గౌరవ భారత ప్రధాని గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన స్థానిక గౌరవ మంత్రులు గారు, లోకల్ చైర్పర్సన్ కౌన్సిల్ వారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో భాగంగా రోజువారీ కార్యక్రమాల్లో మంచిగా శుభ్రం చేయలేని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఎక్కువగా ప్రజలు సందర్శించేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను శుభ్రపరచాలి, చక్కగా ఉంచాలి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలి అనే లక్ష్యంతో పట్టణ ప్రజలకు మంచి శానిటేషన్ అందించాలి అంటే కూడా ఆలోచనతో నిన్నటి నుంచి పట్టణంలో ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అందులో భాగంగానే టౌన్ లో ఉన్నటువంటి ఏరియాలో మార్కెట్ ఒకటి చాలా మంది రోజు వేల మంది సందర్శించేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి, భాగస్వామ్యం తోటి ఈ రోజు మార్కెట్ ను శుభ్రపరిచేటువంటి ఆ కార్యక్రమంలోకి రావడం అయింది. నంద్యాలలోని శ్రీరామ థియేటర్ ఎదురుగా ఉన్న అంచనా సూపర్ మార్కెట్ లో ఈ రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య చోరీ జరిగింది. దుకాణ తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం అటు పోయేవారు గుర్తించి షాప్ యాజమాన్యానికి తెలియజేశారు. షాప్ యాజమాన్యం వచ్చి చూస్తే సుమారు 35,000 రూపాయలు పోయినట్టుగా షాప్ యాజమాన్యం తెలియజేశారు. ఈ రోజు నిన్న తెల్లవారుజామున నైటు అంజనా సూపర్ మార్కెట్ నందు 1 నుంచి 3 గంటల మధ్యలో దొంగలు షట్టర్ ను బీగాలు పగలగొట్టకుండా బ్రేక్ చేసి లోపలికి వచ్చి నగదు కోసం ఎతకలాడి వస్తువులంతా చిందరబందరగా వేసి వెళ్ళడం జరిగింది. కొంత నగదు కూడా పోయింది. మాది ఒక 30,000 రూపాయలు క్యాష్ కూడా తీసుకెళ్లారు. సరుకులు ఎటువంటి సరుకులు ముట్టలేదు. ఓన్లీ ఫర్ క్యాష్. ఎవరి మీద అనుమానం లేదు. ఈ విషయం పేపర్ బాయ్స్ డైలీ మా దగ్గర ఇక్కడ పేపర్ బాయ్స్ పెట్టుకొని డిస్పోజ్ చేసేవాళ్ళు. వాళ్ళు తెల్లవారుదామన 4:30 ఆ ప్రాంతంలో పేపర్ బాయ్స్ వచ్చి చూడగా షట్టరు పైకెత్తి ఉంది, కొంత భాగం ఒక మూలకి.
వాళ్ళు నాకు కాల్ చేశారు ఇమీడియట్లీగా. నేను మళ్ళీ షాప్ కాడికి వచ్చి చూడగా ఆ షట్టర్ పైకెత్తి సిమెంట్ దిమ్మె కింద పెట్టారు. ఆ రకంగా లోపలికి వచ్చి వాళ్ళు చేయడం జరిగింది. గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యాళ్ల అబ్రహాం పాల్ దంపతులకు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మానవ మనుగడకు ప్రధానమైనది విద్యని, అలాంటి విద్యను గురువు అందించడం, అది చదివి ఆచరించిన వాళ్ల జీవితాలు ఆనందమయంగా ఉంటాయని అన్నారు. సునీల్ కుమార్ గారు, సతీష్ గారు వారి అభినందనలు తెలియజేస్తున్నారు. వెంటనే చేయాలని వారి అభినందనలు తెలియజేసినటువంటి సందర్భంలో గోపాలం మెయిన్ స్కూల్ నుంచి మన స్టాఫ్లో శ్రీనివాసరావు గారు ఉపాధ్యాయుడు నవ సమాజ నిర్మాణం కోసం, ఆ సమాజానికి మార్పు, ఎటువంటి సమాజం కావాలో అటువంటి సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు ఈ లోకానికి చాలా ఆదర్శప్రాయుడు. అటువంటి బెస్ట్ టీచర్ ఉపాధ్యాయులందరినీ కూడా 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం తరఫున, లయన్స్ క్లబ్ వారి తరఫున, ఎస్బీఐ సంస్థ తరఫున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులను, అదేవిధంగా 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ సర్వీసులు అందించి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకి కూడా సాధారణంగా వారిని అభినందనలు తెలియజేయాలనే సదుద్దేశంతో యూటీఎఫ్ మండల శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గోకవరం మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సంబంధించినటువంటి సన్మానం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గోకవరం మండల శాఖ పక్షాన నిర్వహించడం అనేది నేను చాలా సంతోషిస్తున్నా. ఈ మండలంలో అనేక మందికి ఈ అవార్డు ఈ సంవత్సరం వచ్చింది. అందులో ప్రత్యేకంగా మా యూటీఎఫ్కి సంబంధించి శ్రీ యాళ్ల అబ్రహాం పాల్ గారికి ఈ యొక్క అవార్డు రావడం అనేది మా యూటీఎఫ్ ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఉపాధ్యాయులుగా మేము విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి బాధ్యత యూటీఎఫ్గా మేము కలిగి ఉన్నాం. హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలను కూడా రెండు నేత్రాలుగా చేసుకొని అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనేటువంటి కర్తవ్యాలతో ముందుకు సాగుతున్నటువంటి ఏకైక సంఘం యూటీఎఫ్. స్కూల్ పెట్టడం వల్ల ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ పాఠశాల స్థాపించారు. అందులో మేము భాగస్వాములుగా ఉండి మరి ఎంతో మంది విద్యార్థుల్ని, మా పాఠశాల విద్యార్థులు డిఎస్పీలుగా, ఎస్ఐలుగా, డాక్టర్స్గా, ఇతర దేశాల్లో కనీసం లేదంటే 12 మంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మా పాఠశాల చదివిన విద్యార్థులను ఎంతగానో మేము వాళ్ళని అభివృద్ధి చేయడానికి మేము అహోరాత్రులు కష్టపడి విద్యార్థులు చదివించాం. వాళ్ళు కూడా అలాగే స్పందించి కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించారు. అలాగే మా ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మేము చేసిన సేవలను బట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వర్ణాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎంచేతంటే డిఎస్సీలో మెరిట్లో వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళ యొక్క తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి విద్యార్థులకు మంచి విద్యాబోధన జరిపించాలని, మరి అనేక మంది విద్యార్థుల్ని ఉన్నతమైనటువంటి పౌరులుగా, దేశ పౌరులుగా తీర్చిదిద్దాలని నా ఉద్దేశం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు మొదలయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు తదితర ప్రాంతాలని కలుపుకొని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. జిల్లా పశ్చిమ నియోజకవర్గాలు ఆదోని నుంచి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎటువంటి అభివృద్ధికి నోచుకోనేటువంటి పశ్చిమ నియోజకవర్గాలు ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు ఇవన్నీ కూడా ఎటువంటి సంక్షేమానికి, అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఎందుకంటే మీరు జిల్లా పటం చూస్తే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా కేంద్రం ఎక్కడో ఒక మూల ఉంటుంది అధ్యక్ష.
మా నియోజకవర్గాల నుంచి ఎవరైనా జిల్లా కేంద్రానికి వెళ్ళి పని చేసుకోవాలంటే నువ్వు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. రెండోది, జిల్లాలకు నిధులు కేటాయించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సగానికి పైగా నిధులు జిల్లా కేంద్రమైన కర్నూలుకు పెడతారు. అది ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో ఉంటుంది. మా నియోజకవర్గాలకి ఎక్కడా కూడా అభివృద్ధికి డబ్బులు రావట్లేదు అధ్యక్ష. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మాకు అధికారులు దొరకలేదు అధ్యక్ష. 10 మంది అధికారులు మా నియోజకవర్గాల్లో ఉండాల్సి వస్తే 5 మంది కూడా రారు అధ్యక్ష. జనాభా 80% మా నియోజకవర్గాల్లో ఉంటే అభివృద్ధి మాత్రం కేవలం 10% కూడా ఉండట్లేదు. ఎన్నో దశాబ్దాలుగా ఆదోని కేంద్రంగా ఆదోని మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరులకి ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న సెంటిమెంట్ కూడా ప్రజల్లో ఉంది. దీన్ని పరిశీలించాల్సిందిగా, ఈ జిల్లాని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఆదోని మండలం అధ్యక్ష, ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, 1,30,000 మంది జనాభా ఉన్నటువంటి ఆదోని మండలం రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం అధ్యక్ష. 10,000, 15,000 జనాభా ఉంటే కూడా ఒక మండలాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో 1,30,000 మందితో ఒక మండలంలో ఒకే తహసీల్దారు, 5 మంది క్లర్కులతో ఏ విధంగా నడుపుతారో ఆలోచన చేయాలి. దీన్ని 4 మండలాలుగా చేయాలని గత అసెంబ్లీలో కూడా నేను ప్రభుత్వాన్ని విన్నవించాను అధ్యక్ష. దీన్ని త్వరితగతిగా 4 మండలాలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. నర్సీపట్నంలో కారణం చెప్పకుండానే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీసం చెప్పకుండా పోలీసులు అత్యుత్సాహం. ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులు సెల్యూట్. అరెస్టులతో భయపడేదే లేదని తేల్చి చెప్పిన గణేష్. చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునాయి.